మనందరికీ కూడా తెలుసు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను 25 ఏళ్ల క్రితము ఒకే ఒకటిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ సమస్య ఉన్నదని అధ్యయనం చేసి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఏ పరిశ్రమలు పెడితే ఈ ప్రజానికానికి లాభం అవుతుందని చెప్పి 14 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి పోరాటం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను సాధించినటువంటి మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత 10 ఏళ్ల పాటు దేశ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగించి ఆ పరిపాలనలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మహనీయులు పూలే గారి ఆలోచన విధానంతో అందరికీ విద్య వైద్యం అందియాలని చెప్పి ఈ 2 అంశాలపైన కూడా కోట్లాది నిధులు వెచ్చించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా తీర్చిదిద్దేటువంటి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు వసంతాలు పూర్తి చేసుకొని 25 ఏళ్ల యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా ఉంటాడో ఆ తీరుగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొనాలని కేసీఆర్ గారు ఆదేశం మేరకు వారి పిలుపు మేరకు గత 15-20 రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాల్లో అనువైనటువంటి స్థలం చూసిన తర్వాత మరి సోదరులు కెప్టెన్ సతీష్ గారి మాజీ శాసనసభ్యులు వారి నేతృత్వంలో ఎల్కతుర్తిలో హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో స్థల సేకరణ జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. స్థల సేకరణలో స్థానిక రైతాంగం కానీ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించినందుకు వారందరూ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 15-20 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మా ఎమ్మెల్సీలు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, రవీందర్ రావు గారు, అదేవిధంగా పెద్ది సురేషన్ రెడ్డి గారు, మదన్న పల్ల రాజేశ్వర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, సత్యవతి రాజు గారు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాజీ చైర్మన్లు అందరం కూడా సమిష్టి నిర్ణయంతో గత కొన్ని రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా ఆ స్థల సేకరణ విషయంలో అనుకోండి ఏర్పాట్ల విషయంలో నిమగ్నమైన విషయం మీ అందరూ కూడా తెలుసు. అందులో భాగంగా వేలాది వాహనాలు సమకూర్చుకోవడం జరిగింది. అది ఆర్టీసీ అయితేనేమి, ప్రైవేట్ బస్సులు అయితేనేమి, అదేవిధంగా వచ్చినటువంటి ప్రజానికానికి కేసీఆర్ గారి సూచనల మేరకు ఎక్కడ కూడా వేసవిని దృష్టి పెట్టుకొని ఇబ్బంది వస్తున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలగకుండా లక్షలాది వాటర్ బాటిల్స్ అయితేనేమి, చల్ల ప్యాకెట్స్ అయితేనేమి, వారికి ఇబ్బంది కాకుండా బ్యారికేడ్స్ అనుకోండి, దగ్గరలో పార్కింగ్ స్థలం అయితేనేమి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు, సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా గత వారం నుంచి కూడా మా డివిజన్ల వారీగా మేము కూడా సభలు సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. రేపు మా